నెక్స్ట్ క్లాసు పెద్ద మనుషుల ఒప్పందం. ఏపీ, తెలంగాణ స్టేట్స్ను కలిపేందుకు 2 ప్రాంతాల మధ్య జరిగిన ఒప్పందమే పెద్ద మనుషుల ఒప్పందం. సో తెలంగాణ ప్రజల భయం పోగొట్టడానికి రక్షణలని కూడా చెప్పవచ్చు. ఈ ఒప్పందంను కేవీ రంగారెడ్డి ది స్ట్రగుల్ అండ్ బిట్రియల్ అనే బుక్లో రికార్డ్ చేశారు. ఈ ఒప్పందం దక్కన్ హౌస్లో జరిగింది. కేంద్ర హోంమంత్రి గోవింద్ వల్లభ పంత్ సమక్షంలో జరిగింది. ఎప్పుడు? 20 ఫిబ్రవరి 1956. సో సంతకాలు చేసింది ఎప్పుడు? 19 జూలై 1956. హైదరాబాద్ హౌస్ను 7వ నిజాం నిర్మాణం చేసిండు. రూపశిల్పి ఏమో ఎడ్విన్ లూటియన్, చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీజంగ్. సో ఇతని బర్త్డేని మనం జూలై 11 తెలంగాణ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాము. ఈ దక్కన్ హౌస్ అనేది ప్రజెంట్ అతిథులు, రాయబారుల కోసం భారత ప్రభుత్వం అనేది యూజ్ చేసుకుంటుంది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన మంది మొత్తం 8 మెంబర్స్, అంతా కాంగ్రెస్ వారే. సో తెలంగాణ నుంచి 4 మెంబర్స్, ఆంధ్ర నుంచి 4 మెంబర్స్. తెలంగాణ ప్రాంతం నుంచి బూరుగుల రామకృష్ణారావు, అప్పటి హైదరాబాద్ సీఎం. నెక్స్ట్ కేవీ రంగారెడ్డి, రెవెన్యూ శాఖ. మర్రి చెన్నారెడ్డి, ప్రణాళిక శాఖ. జేవి నరసింహారావు, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. బూరుగుల రామకృష్ణారావు సంతకం చేసిన తర్వాత ఒక వాక్య చెప్పిండు, నా మరణ శాసనంపై నేనే సంతకం పెట్టినా అని. ఆంధ్ర ప్రాంతం నుండి ఎవరెవరు చేశారంటే, 1 బెజవాడ గోపాలరెడ్డి, ఏపీ సీఎం. 2 నీలం సంజీవారెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం. 3 గౌతు లచ్చన్న, మంత్రి. అల్లూరి సత్యనారాయణ రాజు, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఒప్పందంపై సంతకాలు చేసిన రోజు 1956 జూలై 19. దీంట్లో ఈ అంశంలో ఒక 14 అంశాలు ఉంటాయి. అవి 2 నిధులకు సంబంధించినవి, 3 రాజకీయం, 4 టీఆర్సీ, 5 విద్యా ఉద్యోగం ప్రకారము మొత్తం 14 అంశాలు ఉంటాయి. ఒకటేంటంటే పరిపాలనా వ్యయం ఇరు ప్రాంతాల జనాభా నిష్పత్తి ప్రకారం భరించాలి. తెలంగాణకి సంబంధించి ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలిన ఆదాయంలో తెలంగాణకే ఖర్చు పెట్టాలి. ఈ ఏర్పాటును 5 years ఉంటుంది. 1961 తర్వాత రాష్ట్ర శాసనసభలోని తెలంగాణ సభ్యులు కోరితే మరో 5 years పొడిగించాలి. సో సెకండ్ వన్ ఏంటంటే మద్యపాన నిషేధం అనేది తెలంగాణ ఎమ్మెల్యేల కోరిక మేరకు అమలు చేయాలి. 3 ఉర్దూ భాష. ఉర్దూని 5 years పాటు అధికార భాషగా కొనసాగించాలి. ఆ తర్వాత పరిస్థితిని ప్రాంతీయ మండలి సమీక్షించి నిర్ణయిస్తుంది. ఉద్యోగాలలో చేరే వారికి తెలుగు భాష తప్పనిసరి అనే నియమం అనేది ఉండరాదు. అయితే ఉద్యోగంలో చేరిన 2 years నిర్దేశిత తెలుగు ప్రావీణ్య పరీక్షలు అనేది పాస్ అవ్వాలి. ఏకీకరణ కారణంగా ఉద్యోగాలను తగ్గించాల్సి వస్తే జనాభా నిష్పత్తి ప్రకారం తగ్గించాలి. 5th పాయింట్ ఏంటంటే జనాభా నిష్పత్తి ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరగాలి. ఫ్యూచర్లో కూడా జనాభా నిష్పత్తి ప్రకారమే ఉద్యోగ నియామకాలు అనేటివి జరగాలి. 6th పాయింట్ ఏంటంటే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణ వారికే, వాటిని ఇంకా అభివృద్ధి చేయాలి. తెలంగాణలోని టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రవేశాలు తెలంగాణ వాళ్ళకే, లేదా 1/3 వంతు సీట్లు అనేది తెలంగాణకు మొత్తం రాష్ట్రంలో ఇందులో ఏది లాభమైతే అది ఫిల్ చేయాలి. 7th వన్ ఏంటంటే ముల్కీ నియమాలు కొనసాగించాలి. బట్ నివాస అర్హత అనేది 12 yearsకి తగ్గించాలి. రాష్ట్ర మంత్రి మండలిలో 60% ఏమో ఏపీ వారికి సీట్లు ఉండాలి, 40% ఏమో తెలంగాణ వారికి సీట్లు కేటాయించాలి. 40%లో ఖచ్చితంగా ఒక ముస్లిం ఉండాలి. సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తెలంగాణ వారికి ఇవ్వాలి. అండ్ ఆర్థిక, హోంశాఖ, వాణిజ్యం, ప్రణాళిక, అభివృద్ధి, రెవెన్యూ పై ఈ 5 ఇంపార్టెంట్ శాఖలలో ఖచ్చితంగా తెలంగాణ వారికి 2 శాఖలు ఇవ్వాలి. తెలంగాణ ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. సో 1962 వరకు కొనసాగించాలి. సో ఇదేంటంటే తెలంగాణ వారికి రాజకీయంగా అభివృద్ధి చెందడానికి యూజ్ అవుతుందని 1962 వరకు కొనసాగించాలని ఇది కూడా ఒక ఒప్పందం లాగా పెద్ద మనుషుల ఒప్పందంలో పెట్టారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కొరకు
తెలంగాణ ప్రాంతీయ మండలి అనేది ఏర్పాటు చేయాలి. ప్రాంతీయ సంఘంను రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. దీంట్లో కొన్ని అధికారాలు కలిగి ఉంటాయి. ఈ క్రింది విషయాల్లో నిర్ణయ అధికారం అనేది కలిగి ఉంటుంది. 1 ప్రణాళిక రచన, 2 అభివృద్ధి వ్యయాలు, నీటిపారుదల, ఇతర వ్యవసాయ పథకాలు, పారిశ్రామిక అభివృద్ధి, తెలంగాణలో ఉద్యోగాలు, ప్రజా ఆరోగ్యం, మద్యపాన నిషేధం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాంతీయ మండలికి మధ్య ఒకవేళ భేదాభిప్రాయం వస్తే అంతిమ నిర్ణయం అనేది భారత ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఈ ఒప్పందం ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి సమీక్ష చేయాలి. 13 ఏంటంటే ప్రాంతీయ మండలిలో 20 మెంబర్స్ సభ్యులు ఉంటారు. సో 9 డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే, సో 9 మెంబర్స్. వీరిని ఆ జిల్లా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. తెలంగాణ నుంచి 6 ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు, సో వీరిని తెలంగాణ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. సో మేధావులు అంటే ఎమ్మెల్యే ఎంపీలు కానివారు, సోషల్ సర్వీస్ చేసిన వారు, సో వీరిని కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. తెలంగాణకి చెందిన మంత్రులు ఎక్స్ అఫిషియో సభ్యులు, సీఎం, డిప్యూటీ సీఎం. వీరిలో ఎవరు తెలంగాణ ప్రాంతం వారు అయితే వారు ప్రాంతీయ మండలికి అధ్యక్షుడుగా ఉంటారు. క్యాబినెట్ మంత్రులు ఏపీ లేదా తెలంగాణ ప్రత్యేక ఆహ్వానితులు అంటే క్యాబినెట్ మంత్రులు ప్రత్యేక ఏపీ తెలంగాణ ఇద్దరు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు పెద్ద మనుషుల ఒప్పందంలో. తెలంగాణ ప్రాంత వ్యవసాయ భూముల అమ్మకం అనేది ప్రాంతీయ మండలి పరిధిలో ఉంటుంది.